నిజామాబాద్ జిల్లాలో వరి పంట చేతికొచ్చింది. కొన్ని రోజుల క్రితమే కోతలు మొదలయ్యాయి. మరో వారం 10 రోజుల్లో పూర్తి స్థాయిలో కోతలు మొదలవుతాయి. అయితే పంట చేతికొచ్చిన సమయంలో రైతులు మాత్రం కొనుగోళ్ల విషయంలో క్లారిటీ లేక ఆందోళన చెందుతున్నారు. దీంతో పచ్చి ధాన్యం అమ్మేసుకుంటున్నారు రైతులు. నిజామాబాద్ జిల్లాలో 2 సీజన్లలో వరి సాగు చేస్తారు రైతులు. యాసంగిలో కూడా రైతులు పెద్ద మొత్తంలో వరి సాగు చేస్తారు. ఇప్పుడు పంటలు చేతికొచ్చాయి. జిల్లాలోని దర్పల్లి, సిరికొండ, వర్ని, చందూరు, మోస్రా, కోటగిరి, బాన్స్వాడ, మోపాల్, మక్లూర్ మండలాల్లో పంటలు కోసి ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటారు. చాలా గ్రామాల్లో ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమయ్యాయి. అయితే పంట కొనుగోళ్ల విషయంలో నెలకొన్న సందిగ్ధం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. పంటలు కోసి అమ్మే సమయం ఆసన్నమైనా ఇంకా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు రైతులు. అప్పటి వరకు పంటను కాపాడుకోవడం కష్టంగా ఉంటోందని ధర తక్కువైనా పచ్చి వడ్లనే అమ్మేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ యాసంగిలో సుమారు 2.60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. పంట కోసి ఆరబెట్టి మార్కెట్కు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న రైతులు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కాకపోవడంతో కోసిన పంటలను అలాగే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. పచ్చి వడ్లు కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం కూడా రైతులు పచ్చి ధాన్యం అమ్ముకునేలా చేసింది. కేంద్రం ధాన్యానికి ప్రకటించిన మద్దతు ధర 2203 రూపాయలు. అంతకంటే తక్కువ ధరకే రైతులు పచ్చి ధాన్యం అమ్మేసుకుంటున్నారు. పెట్టుబడి వచ్చేసి ఎకరం 30,000 దాకా వస్తుంది. ఎకరానికి 50 నుంచి 45, 50 దాకా పండుతుంది. పెట్టుబడి అవుతుంది అన్నట్టు అమ్మేస్తున్నాం. పచ్చియే కావాలంటున్నారు వీళ్ళు కూడా దళాలు. కింద ఫస్ట్లో 2200 దాకా నడిపారండి. ఇప్పుడు ఏమో 22,000 చేసేసారు. క్వింటాల్కి 2,000, క్వింటాల్కి 2,000, 2,200 కూడా ఉండేది, తగ్గించేశారు. ఎండిన తర్వాత ఎంత వస్తుంది? ఎండిన తర్వాత అంటే అంతే, మనకి ఈ కూలీలు వాళ్ళు ఇవన్నీ ఏమి ఉండదు, ఇక అంతే 2,000 వస్తుంది. వడ్లు కోసిన తర్వాత సరిపడా తేమ శాతం వచ్చేంత వరకు ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అమ్మకానికి తరలించాలి. అయితే యాసంగిలో వానలు, ఈదురుగాలులు, అకాల వర్షాలతో ధాన్యం దెబ్బతింటుంది. పైగా చాలా రోజులు ధాన్యానికి కాపలా కాయాలి. గత 2-3 సంవత్సరాలుగా మద్దతు ధర కన్నా తక్కువ చెల్లించి పచ్చి వడ్లను కొంటున్నారు వ్యాపారులు. దీనివల్ల రైతులకు రిస్క్ తప్పుతుంది. మద్దతు ధర కన్నా 200 రూపాయలు తక్కువైనా సరే కోయగానే అమ్మేసుకుంటున్నారు రైతులు. ఇలాగే వర్షాలకి భయపడి ముందుకు వస్తున్నాం, బాగా దిగుబడి వస్తున్నాయి కాబట్టి కోసి అమ్మేస్తున్నాం. 2,000 కాడ నుంచి 1,900 దాకా ఉంటుంది. 1950కి మేము ఇచ్చి అమ్మేసామండి. ఆయాల మార్కెట్ అంతే ఉంది. అందుచేత మాకు ఇది సేఫ్గా ఉంటుంది. లేబర్తో ఇబ్బంది పడిపోతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. లేబర్ ఎండబెట్టిన గవర్నమెంట్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అందుచేత పచ్చి అమ్మ ఇచ్చేస్తున్నాం. ఇదే అదునుగా వ్యాపారులు కూడా కొంచెం ఇబ్బందులు సృష్టిస్తున్నారు. మొన్నటి వరకు పచ్చి వడ్లకు 2,200 వరకు చెల్లించారు వ్యాపారులు. కోతలు పెరగడం, ధాన్యం ఎక్కువగా అమ్మేందుకు రైతులు సిద్ధమవడంతో ధరలు తగ్గించారు. రైతుల అవసరాలను గుర్తెరిగి కొన్ని చోట్ల క్వింటాల్కు 1,900 నుంచి 1,950 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఇటీవల వర్ని మండలంలో 1,800 మాత్రమే చెల్లించి ధాన్యం కొనుగోలు చేశాడు ఓ వ్యాపారి. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర 2,203తో పోల్చితే 2,000కే అమ్ముకున్న రైతులు ఎకరానికి 6 నుంచి 9,000 వరకు నష్టపోతున్నారు. వ్యవసాయం గురించి అయితే తొందరగా అందరికంటే ముందుగా వర్ని మండలంలో అందరికంటే ముందుగానే అయిపోతూ ఉంటాయి. నాట్లు కానీ కోతలు కానీ అన్ని ముందుగానే అయిపోతూ ఉంటాయి. పంటలకు 22 తారీఖు ఉండేదండి, ఇప్పుడైతే తగ్గుతూ ఉంది. ఇంకా ఈ మొగులకు ఈ వర్షాలు మొగులు పడిందంటే రేట్లు తక్కువ చేసేస్తారు. ఇంకా ఇప్పటికైతే ప్రస్తుతానికి 1950 ఉంది, నడుస్తుంది. ఫస్ట్ ఏమో 2,200 నడిచింది, ఇప్పుడు 1950 నడుస్తుంది. పచ్చి వడ్లు అమ్ముకుంటే రిస్క్, శ్రమ తక్కువ అని భావిస్తున్న రైతులు మద్దతు ధర కన్నా 200 తక్కువకే అమ్మేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇదే అదునుగా వ్యాపారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. దీంతో రైతులు నష్టపోతున్నారు. దీనిపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని కోరుతున్నారు రైతులు.